పడమరయరుగని సూర్యుడు నాన్న పున్నమి జాబిలి మా అమ్మ ముచ్చట తీరా ముగ్గురు అన్నల ముద్దుల చెల్లిగా పెరిగిన మన కథ లాగిరి లాగిరి లాగిరిలో మనందరి గుండెల సందడిలో లాగిరి లాగిరి లాగిరిలో మనందరి గుండెల సందడిలో. నాన్న నాన్న నాకు వీళ్ళిద్దరిని చూస్తుంటే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది నాన్న. చేసుకో. ఇంకో మగవాడి జీవితం కూడా బుగ్గిపాలి నాలాగనే. కాదమ్మా నా చిట్టితల్లి చిన్నారు పోయిలా ఎందుకు ఏడుస్తున్నావురా నాన్న వచ్చారా ఓయ్ ఓయ్ ఎందుకు ఏడుస్తున్నావే? నాకు అర్థమైంది. మీ నాన్న వచ్చాడని ఏడుస్తున్నావా లేకపోతే వీడిని నాన్న అనుకోవాల్సి వస్తుందని ఏడుస్తున్నావా? నీకు అర్థం కావట్లేదు అల్లుడు అయ్యా బంగారం అంటే కూతురు నేర్పిస్తున్నావు ఇది బంగారం, అది ఇత్తడి, ఇదేదైనా మరి చికెన్ హండియా? చికెన్ హండియా? నువ్వు చూడటం తప్ప పొడిసేదేవి లేదని మాకు అర్థమైంది. ఎగ్జైట్మెంట్ లేదంటమ్మా నీకు అక్క 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 నేను అక్కని చూసాను అన్న, నేను అక్కని చూసాను. ఇదేందిరా సర్కస్ లో కోతిని చూసినట్టు ఎక్సైట్ అవుతుంది? అక్కని చూసా అని. నీకు అర్థం కావట్లేదు అల్లుడు ఆ. ఇద్దరు అందమైన అమ్మాయిల్ని చూసినప్పుడు ఆ, వీళ్ళు నాకు అన్నది నేనేనా వీళ్ళకి నాన్న నేనే అని నాకు అనిపిస్తుంటది తెలుసా నీకు అనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. అగో ముగ్గురు ఒకే పోలికలతో పుట్టారుగా. అయినా ఐ యు అనే పాటలు పాడించినావు. అదే ఐ నేర్చుకుంటే తెలుగు చక్కగా మాట్లాడేది కదా. వీటికి బ్రెయిన్ ఎక్కువైపోయింది. అల్లుడు నాకు అర్థం కావట్లేదు అసలు మా అమ్మాయి తెలుగు మీద ఉన్న పట్టు చూస్తే నీకేమనిపిస్తుంది చెప్పు నా తలకాయ పట్టుకోవాలనిపిస్తుందిరా. తెలుగు చక్కగా రాదు, ఇంగ్లీషు చక్కగా రాదు. ఏంటి బావా నువ్వు ఊరికే మా అక్కని ఏడిపిస్తూ ఉంటావు? మావా వచ్చినవేదో వచ్చినావు, ఆశీర్వాదం ఇచ్చేసి దసరా పండగ నువ్వు రెడీ నేను రెడీ, మగవాళ్ళని గెలవాలి, ఆ. మాకు పవర్ ఇచ్చేసేళ్ళు. నో అల్లుడు ఏంది- ఎంతైనా బిడ్డ కాబట్టి ఆ. ఆడవాళ్లే గెలవాలి మగవాళ్ళు పక్కా గెలవాలి అది. ప్రతి మగవాడి పేను ప్రేమ ఇక్కడ అది నాకంతా వినిపిస్తుంది. అమ్మని అడుగు బాగా తెలుస్తుంది మీ నాన్న కూడా మన మొగాలకి మన మగాళ్ళు కాదు. అంటే ఆవిడ కూడా ఉంది కదా అని. బావా వర్ష మనమే గెలుస్తాం ఈ రోజు, ఆని ముత్యాలే గెలుస్తారు. చూద్దాం. ఇప్పుడు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మన దసరా పండగ మగవాళ్ళే గెలుస్తారు. మర్దల్స్ నువ్వు కింద ఎంజాయ్ చేయి, నేను మళ్ళీ పిలుస్తా. అక్క ఎలా అయినా మనమే గెలవాలి. హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్. నువ్వు రెడీ? నేను రెడీ. నేను రెడీ. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ మన అమ్మవారి పండుగ, మన తెలుగింటి పెద్ద పండుగ దసరా శుభాకాంక్షలు. సో ఈ రోజు కూడా నువ్వు రెడీ నేను రెడీ మస్తుగా ముస్తాబైందండి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అయితే ఈ రోజు కూడా ముగ్గురు సెలబ్రిటీ కపుల్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఫైట్ మాత్రం ఎప్పటిలానే ఈ రోజు తెలుసుగా ఎవరు గెలుస్తున్నారు. మామూలుగా ఉండదు. మీ ఒక్కొక్కళ్ళకి అమ్మవారి పండుగ అంటేనే స్త్రీ శక్తి కాబట్టి మా స్త్రీ శక్తి అమ్మవారు ఆ అమ్మవారు పవర్ మాకు ఇచ్చారు గెలవడానికి. అచ్చా, అది చూద్దాం. లెట్స్ వెల్కమ్ అవర్ ఫస్ట్ సెలబ్రిటీ కపుల్. లహరి అలాంగ్ విత్ నిషాన్. ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలిన పుల్లో నీ ప్రేమని చూస్తున్నా. హ్యాపీ దసరా మీ ఇద్దరికి దసరా కూడా. శుభాకాంక్ష. ఎప్పటి నుంచి నేర్పిస్తున్నారు డాన్స్? ఇలా షోకి వచ్చిన ప్రతిసారి అలా 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 రెండో స్టెప్పులు ఎసురుతుంటాం. మొత్తం అంటే నేను ఇన్నా అంటే పెళ్ళాం ఇషారాల్లో నడిచే మొగుడు ఉంటాడు అని ఇవాళ చూసా. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? ఈ రోజు ఎన్ని కష్టాలు పడ్డావో అన్ని పక్కన పెట్టేసి మనం గెలుద్దాం. ఈ రోజు నుంచి మనం ఒక స్పిరిట్ ని తీసుకెళ్తున్నాం ఇంటికి. ఏ బాటిల్ ఇస్తున్నారు ఏ బాటిల్ ఇస్తున్నారు మీ మ్యారీడ్ లైఫ్ వర్కౌట్ అవుతుంది, దానికి ఒక మ్యాజిక్ పాయింట్ అది ఉంటుంది కదా. దిస్ ఇస్ ది బెస్ట్ పార్ట్ అబౌట్ అవర్ లైఫ్ అని. వాట్ ఇస్ దట్ విచ్ ఇస్ వర్కింగ్? I think Larry is very understanding. లహరి So, స్మైల్. నేను కొంచెం ఎరాటిక్ గా ఉంటాను హ్యూమన్ బీయింగ్ Oh. సో నేను ఏదేదో చేస్తుంటే షీ కైండ్ Balances ఆఫ్ it. బ్యాలెన్సెస్ అవుట్. వావ్, దట్స్ ఎ నైస్ కాంప్లిమెంట్. yeah. అండ్ అకార్డింగ్ టు యు, హీ స్మార్ట్ హీ అండర్స్టాండింగ్ ఎన్ని ఉన్నాయి చాలా చెప్పచ్చు అసలు. ఈ స్మార్ట్ ఈజ్ అండర్స్టాండింగ్. మగాళ్ళంతా అంతే అండి, వి ఆర్ ఆల్వేస్ అండర్స్టాండింగ్. బా బా
కానీ ఈ రోజు ఈ 2 years లో ఎన్ని బాధలు పడ్డాడో కొంచెం చూస్తే అర్థం అవుతుంది. అదేం లేదు, హీఈస్ బెస్ట్. ఇదిగో ఇదిగో ఈ షో కోసం ఇలాగే చెప్తారు. ఈ షోలో మీరు ఎనిమీస్, ఇక్కడ హీరోస్. మనం గెలుస్తున్నాం. చూడా మారం అద్దె. సరే మనం ఎంత ఏం మాట్లాడినా కానీ ఇక్కడ ఏం చిచ్చు పెట్టలేము. పుల్లల్ అండ్ నిప్పు ఆర్ నాట్ వర్కింగ్ హియర్. సరే వెళ్ళిపోండి, అక్కడ నిల్చోండి. పంతం 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 నీదా నాదా హై. ఆల్రైట్, సో ఫస్ట్ కపుల్ వచ్చేసారు. ఇప్పుడు సెకండ్ కపుల్ వచ్చే టైం. లెట్స్ వెల్కమ్ లావణ్య గారు అలాంగ్ విత్ కిషోర్ గారు. చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పైనా పడనీక వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా. చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పైనా పడనీక ఏం చేస్తున్నా నా ధ్యాసంతా నీదే తెలుసా. నేను చూడనిదే ఆగననే ఊహల బలాటం ముసి కొడుతుంటే వస్తున్నా వచ్చేస్తున్నా వద్దన్నా వదిలేస్తారా. ఏ స్టెప్ నేర్పించినా ఏం చేస్తున్నావు? నువ్వు ఏది నేర్పించినా నేర్పకపోద్ది కాదు నాకు. హలో ఇట్లా తిప్పు నా కొంచెం ఉంటే పడిపోయేదాన్ని. ఏంది అసలు నువ్వు? పడితే మళ్ళీ లేచి చిన్న ఉంటావు కదా, ఎడిగిపోతావు. ఉండేది పడితే లేపుతాం. హలో మాస్టర్, చెప్పండి. ఏంటి ఇక్కడ వచ్చాక వాయిస్ వేస్తుంది? ఏం చెప్పానని అన్న సపోర్ట్ ఉంది నాకు. ఇది వింటే బాగుంది కానీ నువ్వు మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు భయ్యా. అదే చెప్పట్లే, మీరు అందరు జుజ్జుపీలు అనమాట. మేం ఇట్లా అంటే మీరు మేము ఒప్పుకుంటాం కానీ ఈ రోజు నుంచి కాదు. దసరా పండగ మా పండగ. మారుతున్నాయి జాతకాలు, అన్ని మారిపోతున్నాయి. ఓ సిద్ధాంతులు పండితులు వచ్చిర్రు, జాతకాలు కాదే వాళ్ళు దసరాను ఉగాది అనుకుంటారు. జాతకాలు మాట్లాడారంట. ఇది ఉగాది కాదురా, దసరా. సరే ఇంత మాట్లాడుతున్నారు కదా, మేము గెలుస్తే మేము చెప్పింది చేస్తారా? మేం గెలిస్తే మేం చెప్పింది మీరు చేస్తారా? కుక్కల్లాగా పడుంటాం. ఒక నిమిషం, అది మళ్ళీ క్లోజ్ అప్ వేసుకుంటారా? కుక్కలాగా పడుంటానని చెప్పిండు. కుక్కల్లా పడుంటాం. సరే మేం గెలుస్తే మేము మీ మాట వింటాం. మేము మీ మాట వింటాం. చెప్పడంలోనే ఎంత పెద్ద తేడా ఉందో చూస్తున్నావా? ఒప్పుకోవట్లేదు చూడు. మేము మీ మాట వింటాం. అది రెడీ అవ్వండి భయ్యా. మా మాట సవాల్ ఇస్తురు హే. తెగ మరిగిన రక్తం మాదే మాదే హై. తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హై. లెట్స్ వెల్కమ్ our third celebrity and the beautiful couple. అనిల్ గారు అలాంగ్ విత్ శిరీక్ష గారు. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే కుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. దసరా ముబారక్ హో. హ్యాపీ దసరా. రోజు ఇలాంటి ప్రోగ్రామ్ రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెరీ నైస్ భయ్యా. నువ్వే సీనియర్వి, మన నలుగురులో నువ్వే సీనియర్. నిజంగా పెళ్ళైన మగాడు ఎలా ఉండాలి పెళ్లి తర్వాత? నాలాగా ఉండాలి. ధైర్యంగా నువ్వు గెలుస్తూనే ఉన్నావు, మనం గెలుస్తూనే ఉంటాం. అద్దె రాసి పెట్టుకోండి. శిరీష గారు అంత ధైర్యం ఏంటి ఆయనకి మిమ్మల్ని పక్కన పెట్టుకుని? ఆయన ధైర్యం అంతా నేనే. కానీ ఒక స్వీట్ అంటే ఎక్స్పీరియన్స్డ్ మ్యారీడ్ కపుల్ అండ్ నేను దగ్గర నుంచి చూసినప్పుడు ఇలా ఉండాలి కపుల్ అంటే అని నేను నేర్చుకున్నాను. మ్యారీడ్ లైఫ్ లో సాక్రిఫైస్ అనే పదం చాలా ఇంపార్టెంట్. సాక్రిఫైస్ ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయొద్దు? సాక్రిఫైస్ ప్రొఫెషనల్ గా సాక్రిఫైస్ చేయాలి, పర్సనల్ గా వైఫ్ కోసం తన కోసం సాక్రిఫైస్ చేయాలి. ఓకే. సో నేను ఎప్పుడు ప్రొఫెషనల్ గా బిజీ ఉన్నా సరే తను నన్ను పట్టించుకోవడంలో చాలా సాక్రిఫైస్ చేసింది. అంటే ఇచ్చి పుచ్చుకోవడం అంటారు కదా, అది జీవితాంతం ఉండాలి. వదిన మీరేమన్నా అన్న గురించి, అన్న ఈ 15 years జర్నీ గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా హార్డ్ వర్క్. మిమ్మల్ని కష్టపెట్టడంలోనా లేకపోతే ఇల్లు మొత్తం హ్యాపీగా చూసుకోవడం?
ఇల్లు మొత్తం హ్యాపీగా చూస్తాం. హ్యాపీ చూసుకుంటారా? ఎప్పుడైనా గొడవలు జరుగుతాయి శిరీష గారు మీ ఇద్దరి మధ్యలో? అప్పుడప్పుడు చిన్న చిన్నవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు అనిల్ గారు అంత వైలెంట్ ఎందుకు మీరు ఇంట్లో? ఎంత వైలెన్స్ అనేది నేను అక్కడికి వెళ్ళి గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత చూపిస్తాను. అబ్బా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు గెలుస్తారా మేము గెలుస్తారా, నువ్వు ఎంత వైలెన్స్ అన్నావు అది మేము prove అంటే మీరు చేస్తాము. వైలెంట్ గా ఉంటే మేము సైలెంట్ గా ఉంటాం అనుకుంటున్నారా? మాకు కూడా వైలెన్స్ ఏంటో మా తెలుసు. వదిన చూస్తే వైలెన్స్ కి దగ్గరలో కూడా లేదు. వైలెన్స్ చేయడం 100 కిలోమీటర్లు ఉంది. 100 కిలోమీటర్లు ఉందాగో. మనం గెలవాలా అన్న తొడా మా మనం ఇవాళ గెలుస్తున్నాం. వైలెన్స్ తో గెలుస్తున్నాం. టోటల్ గా 5 రౌండ్లు. 5 రౌండ్ల తర్వాత మనం ఏం చేస్తామంటే మన పౌరుషం, మన గెలుపు ఈ జెండాలో. ఎలా సెట్ అయింది? అలా సెట్ అయింది. అలానే సెట్ చేసుకోండి. కాకపోతే ఇవాళ ఇక్కడ మధ్యలో పాతేబోయే జెండా ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూడండి. ఐదు రౌండ్లు ఉంటాయి. ఒక స్పెషల్ సెగ్మెంట్ అందులో. సో ఎవరికైతే మాక్సిమం పాయింట్లు వస్తే వాళ్ళే జెండా పాతారు మధ్యలో. గెలిచాక ఎవరి జెండా ఏ పని చేస్తుందో చూద్దాం. ఆలస్యం చేయకుండా let's start our first round. జల్దీ 3. రెడీ రెడీ 1 2 3 ధూమ్ధమాకా. ఆల్రైట్, సో ఫస్ట్ రౌండ్ జల్దీ 3 రౌండ్. తంబోలాలో జల్దీ 5 విన్నర్ కదా. అలా ఎవరైతే ఫస్ట్ జల్దీ 3 పాయింట్స్ తెచ్చుకుంటారో వాళ్ళే విన్నర్. ఇక్కడ మీ టికెట్, అక్కడ మీ టికెట్. టికెట్ లో 5 టాస్క్ ఉంటాయి. కొన్ని టాస్క్లు ఈ టికెట్ లో ఆ టికెట్ లో సేమ్ ఉంటాయి. అప్పుడు ఇద్దరు వచ్చి పర్ఫార్మ్ చేస్తారు. ఇద్దరిలో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి పాయింట్. సో ఫస్ట్ 3 పాయింట్స్ ఎవరైతే వస్తుందో వాళ్ళు విన్నర్. ఇందులో అన్ని టాస్క్ ఉన్నాయి, మేము తీస్తాం. ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారు? ఇక్కడ నుంచి ఎవరు? రెడీ అన్నా? అనిల్ అన్నా గెలవాలి మనము. Yes! స్మోక్ బిస్కెట్స్ తింటూ డైలాగ్ చెప్పాలి. స్మోక్ బిస్కెట్ ప్రవేశపెట్టండి అన్నా. Yes. ఓ డైలాగ్ చెప్పాలి. ఒక పౌరాణిక డైలాగ్ చెప్పు. ఆసనాన్ని అధిష్ఠించడానికి, అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి విద్యార్థుల మనసులు పిశాచాల కార్ఖానాలుగా మార్చి దహన కాండలతో, మారణ మహోమలతో, తమస్సులో, అయామయంలో, indiscipline నలుగులో వ్యాపింపజేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలంటే విద్యార్థి తనను తాను తెలుసుకోగలగాలి. ఉన్న సృజనాత్మక శక్తిని జాగృతం చేయాలి. అది డియర్ ఫ్రెండ్స్, లవ్లీ డైలాగ్. ఇప్పుడు వినండి. రెడీ? డైలాగ్ ప్లీజ్. అదే చాలంతే. ఒక్క టాబ్లెట్ మొత్తం అంతా తగ్గిపోద్ది. ఇప్పుడు నువ్వేం డైలాగ్ చెప్తావు? కమాన్ లవ్. నేను అందులో చేస్తే నువ్వు కనిపెట్టేస్తా సుమి. అవునా? అంటే తిన్నాకనే చెప్తుందంట డైలాగ్, ముందు చెప్పదు. డైలాగ్ కావాలి మాకు, సినిమా డైలాగ్. ఇప్పుడే చెప్తున్నా. ఏంది? నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులన్నీ నా వల్ల కావట్లేదు. ఇది నీకే అర్థం కాదు, ఒకటికి అర్థం కాలేదు. అది ఎన్నిసార్లు చేస్తాడా పెళ్లి మీ నాన్న? ఒకసారి అయిందిగా. భయ్యా వీడొద్దు అని చెప్పింది, నువ్వు రిప్లై ఇయ్యాలి. రిప్లై తిను, లోపల పెట్టు. రిప్లై ఇయ్యి. నేనే ఎక్కువ, నీకు వేరేడు కావాలన్నా. సో ఈ దెబ్బతో మా అనిల్ అన్న సూపర్ గా డైలాగ్ చెప్పారు. ఆవిడ చిన్న డైలాగ్ ఏదో మేనేజ్ చేసింది కాబట్టి, దసరా పండగ ఎవరిని ఏడిపించొద్దు కాబట్టి చెరో పాయింట్ ఇచ్చేస్తున్నామండి. ఆల్రైట్, సో ఇప్పుడు సెకండ్ టాస్క్. క్యాలెండర్ పోజులు ఇవ్వాలా? క్యాలెండర్ కి 3 పోజులు, అంటే 12 ఉంటాయి నెలలు, కానీ 3 పోజులు వేయాలి. నేను చెప్తా, మీ పార్ట్నర్ తో రండి. మీరు మీ పార్ట్నర్ ని పిలవండి.
ఇప్పుడు మనం క్యాలెండర్ చేస్తున్నాం 12 నెలలు కాదు కానీ ఓ 3 నెలలు తీసుకుందాం వాళ్ళకి. ఒక నెల చెప్తా, ఆ నెలలో ఆ ఫీల్ ని బట్టి మీ పోజ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మే అన్న అనుకో చెమట, చిరాకు, ఎండాకాలం, అలాంటి పోజే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి అన్నంటే రొమాంటిక్, జాన్యురీ అంటే వింటర్ సూపర్ గా ఉంటది. ఫస్ట్ మంత్ డిసెంబర్ ఎండ్ నెలలో ఎండ్ వారం చల్లగా ఉంటది. న్యూ ఇయర్ పార్టీ, న్యూ ఇయర్ పార్టీ. ఇగో వదిన జ్వరం కూడా చెక్ చేస్తుంది మా అన్నది. ఎంత బాగా చెక్ చేస్తుందో. చలి చలిగా అల్లింది, వేడిగా వెళ్ళింది, వైపే మళ్ళింది మనసు. అన్న ఈ టైంలో వదిన దగ్గర ఉంది, 15 ఇయర్స్ జర్నీ, ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? శిరీష ఇంకొక 15, ఇంకొక 15, ఇంకొక 15 ఇలాగా మన జర్నీ వెళ్తూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఇప్పుడు వదిన ఏమంటది? 15 అనండి. 15 కాదండి, జీవితాంతం. భయ్యా చెప్పన్నా, నువ్వు ఎందుకో ఫేస్ లో డిస్టర్బ్ చేసేస్తుండబ్బా. లే అక్క ఫేస్ లోనేమో మంచి డిసెంబర్ నెల ఉంది, నీ ఫేస్ లో ఏమో మే నెల ఉంది. అవును. ఇప్పుడు నువ్వు మనసులోని మాట నువ్వేమైనా చెప్పాలనుకుంటే మీ ఆవిడికి మనస్ఫూర్తిగా ఏం చెప్తారు? హ్యాపీ దసరా లావణ్య, హ్యాపీ దసరా లావణ్య. ఇంత రొమాంటిక్ హ్యాపీ దసరా. ఇప్పుడు డిసెంబర్ అయిపోయింది, కొత్త ఇయర్ కి వచ్చాం, జనవరి ఇంకా చల్ల ఉంటది, ఇంకా రొమాంటిక్, ఇంకా రొమాన్స్. 15 ఏళ్ళు. ఇది ఎలా ఉందంటే ఇంకా 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 రొమాంటిక్ గా పోజ్ ఉండాలి. జనవరి నెల క్యూట్ గా ఉండాలి. 3, 2, 1 గో. ఇప్పుడు మీరేమన్నా ఎమోషనల్లీ వాట్ ఈస్ ది బెస్ట్ థింగ్ అబౌట్ యువర్ హస్బెండ్? అంటే ఇది వేరే హస్బెండ్ లో లేదు, మా హీ హస్బెండ్. ఈస్ ద బెస్ట్ 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 ఫాదర్. నేను షూట్స్ లో వెళ్ళిపోతూ ఉంటాను, అవుట్డోర్ షూట్స్ కి వెళ్ళిపోతాను. ఎంత బాగా చూసుకుంటాడు తెలుసా నా పిల్లల్ని. వెరీ నిజంగా ఎట్లుందంటే జనవరి మాసం రొమాంటిక్ గా ఉంటదంటే వీళ్ళు భారతీయుల్లో ముసలి కమల్ హాసన్ గారు. జనవరి ఇంకా రొమాంటిక్ మంత్ కదా. చాలు అర్థమైంది. గట్టిగా ఇచ్చుకోండి. నీకు ఎంత రొమాన్స్ కావాలంటే చెప్పు, మన ఇద్దరం వెళ్దాం. ఇగో అలా కాదండి, అంటే వదినతోని కొంచెం నాకు తెలిసిపోయింది, అగో ఏమేదో తెలిసిపోయిందంటే వీడికి. నాకు తెలిసిపోయింది. అంతే. ఇక్కడ ఇంత అవుతుంటే లహరి గారు మిస్ అవుతున్నారు. అరే ఇది మాకు రాలేదే ఛాన్స్ అని. నేనున్నా, మా దీనన్న నవ్వుతోనే వస్తున్నాడు ఈసారి. ఇది మీకేం నెల కావాలా? మీకేం కంఫర్ట్? బాబా ఏం ఆప్షన్ ఇచ్చినావు అన్న? ఇది ఫిబ్రవరి 14th లవర్స్ డే. ఓకేనా? ఎవ్వరు లేరు, అందరు అవుట్. ఏం చేయమన్నా ఏం చేస్తున్నా దించి బాగుంటది కదా, క్యూట్ గా ఉంటది కదా అని దగ్గర నుంచే చూసా. ఏం చేశారు తెలుసా? నువ్వు చూడలే కదా. నేను ఒకటి చూశాను భయ్యా, నీకు ఒకళ్ళు చూడడం అంటే ఎంత ఆనందం. వద్దు ఈ టాపిక్ వద్దు. హ్యాపీ దసరా, హ్యాపీ దసరా, దసరా శుభాకాంక్ష. మరి సరే ఇద్దరికి పాయింట్ ఇచ్చేయాలి, ఇద్దరు బాగా చేశారు. సో మొత్తానికి ఇటు 2 పాయింట్స్, ఇటు 2 పాయింట్స్ వచ్చాయి. మరి ఈసారి టాస్క్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. రెడీ? ఓకే, సో థర్డ్ టాస్క్. బొరుగు ఉండలు తినాలి. ఉండలు ప్రవేశపెట్టండి.
లడ్డులు వచ్చాయి. ఇది ఏంటంటే పార్ట్నర్ కి చేతులు వాడకుండా తినిపియాలి. మీరు తినాలి, అవతల పార్ట్నర్ తినాలి. ఎందుకు మళ్ళీ చేతులు వాడకుండా ఇవన్నీ మాకు డైరెక్ట్ చెప్పు. అలాంటివి చేయకుండా మనమే తినాలి. ఎవరైతే ఫాస్ట్ గా అన్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళే విన్నర్. అంటే మనకు మనమే చేయి వాడి తినచ్చు. ఫాస్ట్ గా ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు. ఇందులో ఏంటంటే ప్లస్ మీరు మీ టీం మెంబర్ ని లాక్కోవచ్చు. ఎవరన్నా మీరు మీ ఒక్క టీం మెంబర్ ని లాక్కోవచ్చు. ఇద్దరు కలిసి ఎక్కువ తినచ్చు, ఫాస్ట్ గా తినచ్చు అంటే వాళ్ళని లాగచ్చు. ఇట్ సైడ్ ఎవరు? వద్దునా రండి. Your time starts in 3, 2, 1, go. Fast, fast, fast. చీటింగ్ ఏం లేదు. చూడు అగో. రెడీ రెడీ. ఇంకోటి అలాగే అన్న అలాగే. మొత్తం నోట పెట్టి ఒకటి. వదినా వదినా తినేయాలి వదినా. ఇక్కడ అయిపోయినాయా? కింద పడేస్తున్నారు మొత్తం చీటింగ్. రెడీ రెడీ. అయిపోయింది. ఇవి అన్ని ఫ్రెష్ 3 days టైం తీసుకొని ఫ్రెష్ గా అయిపోయింది. గెలుపు మనదే. ఫాస్ట్. లాస్ట్ 10 seconds లో ఎవరైతే ఎక్కువ తిన్నారో వాళ్ళే లెక్క పెడతారు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఆగండి నేను చెప్తా. అగో అన్నా విషయం అనుకుంటా. అన్నా బ్లడ్ వస్తుంది. సో మా దగ్గర ఒకటి ఉంది అండ్ క్వార్టర్ ఉంది. ఇక్కడ ఒకటి ఉంది అంతే. ఎన్నో దాచి చూరా సగం కింద పడ్డది. న్యాయంగా మాట్లాడితే మీరు ఎక్కువ తిన్నారబ్బా. సింగారానివే నువ్వు సింగులు సింగారానివే. నాతో మింగులు అయ్యే నా బంగారానివే. ఆల్రైట్ సో ఫస్ట్ రౌండ్ జల్దీ 3 మీకు ఫాస్ట్ గా 3 points వచ్చాయి కాబట్టి ఈ రౌండ్ గెలిచారు మీరే. ఇదే జోష్ తో సెకండ్ రౌండ్ లోకి కూడా వెళ్ళిపోదాం. విచ్ ఇస్ కాల్డ్ రాములా నన్నగం చేసింది రో. మరోసారి మీ అందరికి విజయదశమి శుభాకాంక్షలు. అయితే సెకండ్ రౌండ్ ఎవరైతే ఆగం అవుతారో వాళ్ళకి పాయింట్ రాదు. అంటే మీ ఓన్లీ అవుతారు. చూద్దాం. ఒక విఆర్ బాక్స్ పెడతాం. ఇక్కడ నుంచి ఒకరు వస్తారు. విఆర్ బాక్స్ పెట్టుకున్నాక ఇక్కడ నడవాలన్నమాట. ఇలా వెళ్ళి అలానే వెనకకి రావాలి. ఎవరైతే ఎక్కువ సార్లు కాలు కింద పెడతారో ఎక్కువ సార్లు కళ్ళు మూస్తారో, కళ్ళు మూస్తే సెన్సార్ డిటెక్ట్ చేసి వెంటనే వీడియో పాజ్ అవుతుంది. అప్పుడు మీరు కళ్ళు మూసారని అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారు? వచ్చేయండి ఫస్ట్. 3, 2, 1 go. రెడీ. నడవాలి. కళ్ళు ముయ్యద్దు. అగో కళ్ళు. లారీ కమ్ ఆన్ లారీ, యు కెన్ డు ఇట్. మన పవర్ చూపించాలి. టైం రన్ అయిపోతుంది. నాట్ ఈవెన్ 1 రౌండ్. ఆగదని. లారీ నువ్వు లేను నడుస్తావు. కళ్ళు ముయ్యద్దు. ఇగో ఇక్కడ లోపల. అర్రే కళ్ళు ముయ్యద్దు. కళ్ళు మూసుకున్నారు. అన్ని దయ్యాలు పడుతున్నాయా? ఇండియా లేదు కదా అలా. అరే తప్పుతా నిన్ను. అగో ఒక్క రౌండ్ కూడా కంప్లీట్ చేయలేదు. రౌండ్ ఇదే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం. భయపడుకుంటూ కూడా లహరి 3 rounds కొట్టింది. 3 rounds కాదు 30 times కింద కాలు పెట్టింది. అది చూడు. మధ్యలో కళ్ళు కూడా మూస్తుంది. వీడియో పాజ్ కూడా అయింది. కాదబ్బా మీరు అసలు నాకు చెప్పాలి. మధ్యలో ఒక స్కెలిటన్ వస్తుంది, ఒక దయ్యం వస్తుంది. ఈ షోకి వస్తే విందే వస్తుందని చెప్పినామా? అట్లనే అది.
లహరి కంటే ధైర్యంగా మీ టీం నుంచి ఎవరైనా వచ్చి ఆడగలుగుతారా? వస్తున్నాడు. రెడీ రెడీ. అది అన్నా తగ్గేది. కళ్ళు ముయ్య కళ్ళు ముయ్య కళ్ళు ముయ్యకు. అదే అది కళ్ళు కళ్ళు మూస్తున్నావు. వెనకకి వెనకకి బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఓ అన్నా పడుకో పడుకో. ఏం కాలే, నువ్వు కళ్ళు మూస్తున్నావు. మీ రైట్ సైడ్ లో ఏముంది? లెఫ్ట్ సైడ్ లో దయాలు ఉన్నాయి. కళ్ళు ముయ్యకు కళ్ళు ముయ్యకు. సూపర్ సార్ సూపర్. మనమే గెలుస్తున్నాం మనమే గెలుస్తున్నాం. అది అట్లనే అట్లనే వెనకకి. కాలు పైకి పెట్టు కాలు పైకి పెట్టు. అయిపోయింది 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 అయిపోయింది. జలకిచ్చిండు అన్న జలకిచ్చిండు. అది వచ్చేసింది వచ్చేసింది. వెరీ గుడ్ వెరీ గుడ్. కమాన్ కమాన్ కమాన్. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే. చాలా తక్కువ సార్లు కాలు కింద పెట్టావు. గెలవాలని కృషితో వెళ్ళా. ఇలాంటి టాస్క్ అబ్బాయిలకి మాత్రమే పెట్టాలి. ఎందుకంటే చూసారా మేము ఇంత లాంగ్ స్కర్ట్లు వేసుకుని మేము అసలు ఎలా చేస్తాం? అయినా సూపర్ గా ఆడవన్నా, అందుకే ఈ రౌండ్ గెలిచింది మనమే. మా గెలుపు మూత మొదలైంది. ఇంకా నెక్స్ట్ 2 రౌండ్లు కూడా మేమే గెలుచుకుంటాం. ఓకే సో థర్డ్ రౌండ్కి వెళ్లే ముందు అన్న ఇక నీకు తెలియదు ఏముంది మా ఫ్యామిలీ గురించి. నాకు ఒక అత్త ఉంది మేనత్త. తనకి ఎప్పటి నుంచో ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది. సో ప్రతి షోకి వస్తుంది, దాని టాలెంట్ ఏదో ప్రూవ్ చేస్తుంది. ఎవరో డైరెక్టర్ చూసి నన్ను సీరియల్లో లేకపోతే హీరోయిన్ గా తీసుకుంటారేమో దాని ఆశ. అనిల్ గారు ఏమైనా ఛాన్సెస్ ఉంటే ఇప్పించొచ్చు కదా. చూద్దాం, అంటే ముందు ఆడిషన్ చేద్దాం. దాన్ని చూస్తే నువ్వు యాక్టింగ్ మర్చిపోతావు. దాన్ని చూస్తే నువ్వు యాక్టింగ్ మర్చిపోతావు. దాని సరదా ఏందో తీర్చేసుకుంటది. ఏడనవే దసరా శుభాకాంక్షలే పెద్దమ్మా. ఏందా పర్ఫార్మెన్స్? అనిల్ అన్న చూస్తున్నాడు. పెద్ద పెద్ద డైరెక్టర్లు తెలుసు ఆయనకైతే ప్రతి సీరియల్ ఇద్దరు వెళ్ళాలి, ముగ్గురు వెళ్ళాలి రయ్య, ముగ్గురు వెళ్ళాలి రయ్య. ఉండని అది పర్ఫార్మెన్స్. ఆవిడకే లేని ప్రాబ్లం నీకెందుకే? నీ మోడు 20 మంది చేసుకున్నావా ఇప్పటికి? ఏంటది? పెళ్లిళ్ళు అంటే సీరియల్ ఏదైతేనేమి. నీ కోసం ఇందా నుంచి పూలు సిరితేనే నేను దేవత నారా గట్ల వీసుతున్నా మీద మంచిగా. ఆయనకి దేవత అగో అక్కడ ఉన్నది, నువ్వు అవసరం లేదు కానీ. అదే ఈ పాట మీద పర్ఫార్మెన్స్ ఏమంటే లావణ్య గారు చేస్తుండే చించి అరేస్తుండే. వాళ్ళత్త రమణమ్మ నాకు మొత్తం చెప్పింది. ఆమె ఎంత టింగు టింగు తిప్పుతుందో అన్ని ఎరకని వాళ్ళ సంసారం. రవయ్య నేను ఊళ్ళో పని అంతా పక్కన పెట్టి వచ్చిన బిడ్డ. గారెలు తేవాలి, బూరెలు తేవాలి, తలకాయ కూర తెచ్చిన, నాటుకోడి వచ్చిన వండి పెడతా, పోయి జమ్మి కొయ్యి వస్తాం. నేను తొందర పోతా. ఇక ఈ అల్ల ఏందంటే జర కొన్ని మర్చిపోయినారా పొద్దుగాల. ఎందుకు మర్చిపోరా? ఆడవాళ్ళు అంటేనే మర్చిపోవడం కదా. ఆడవాళ్ళకు ఉండే మతి మరుపు పీక్స్ లో ఉంటది, పీక్స్ లో ఉంటది. అందుకే బిడ్డ ఇవాళ డిబీట్ కూడా మతి మార్పు మీద పెట్టి ఉరుకుతారా? మేమే గెలుస్తాం. ఆ టాపికే మర్చిపోతారు సుమి. లావణ్య మీ అత్త కన్నా చాలా ఉండవే. నువ్వు చెప్పే, నీ మొగడు ఎక్కువ మతి మార్పు ఉండదా, నీకు ఎక్కువ మతి మార్పు ఉండదా? ఐ లవ్ యూ చెప్పి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైంది అడుగు. చిన్నప్పటి నుంచి ఒకటే బాధ ఉందిరా. ఐ లవ్ యూ చెప్తలేడు, ఐ లవ్ యూ చెప్తలేడు. ఒక్కసారి చెప్పి సోదంత ఉండదు, సోదంత ఉండదు. ఏంది ఐ లవ్ యూ మర్చిపోకుండా చెప్పినా లేదా ఎమ్మటే? నువ్వు అడుక్కున్నావు, ఆయన చెప్పిండు. ఒకప్పుడు నువ్వు అడుక్కున్నావు. వాయమ్మో ఈ పిల్ల చిన్నురుకులు తల్లి. దీన్ని అత్త దీన్ని మామ ఎట్లేగుతుంటారు దీంతో. కానీ
ఏ విషయంలో నీ మోహన్కి మతి మార్పు ఎక్కువ? ఒక్కటేంది అన్ని మర్చిపోతాడు. ఇప్పుడు నేను ఏమి ఫోన్ చేసాను అనుకో, బాబు అంతెందుకు కార్లో పక్క సీట్ లో కూర్చొని నాన్న కొంచెం దాహం వేస్తుంది వెళ్ళేదారులు ఎక్కడ బాటిల్ దగ్గర ఆపు అంటే ఆపడు. ఇంటి వరకు అంటే అర్థం చేసుకో, ఇంటి వరకు వెళ్ళిపోయాక దారి మధ్యలో బాటిల్ ఎందుకు అడుగుతారు మీరు? బాటిల్ ఎందుకు అడుగుతారు మీరు? ఆ బాటిల్ కాదురా, నీళ్ళ బాటిలు, నీళ్ళ బాటిలు. క్లారిటీ లేదు. నేను ఆ బాటిల్ అనుకుని ఆపను, ఇంటికి వెళ్ళిపోయినాక మళ్ళీ వచ్చి అదే తెచ్చుకున్నాను మతి మార్పు చూసినావా? మతి మార్పుతో పాటు చౌడు కూడా కాదు, ఎట్లా చూస్తున్నావు అంటే కొడుకు దొరికితే కొరికి పారేస్తుంటి అన్నంత కోపం చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువ చేస్తున్నాడు ఆయన. ఆ కోపం వస్తుంది. సీరియల్ పూటకోదా అని పెళ్లి చేసుకున్నాడా నీ కోపం? ఒకసారి పెళ్లికి వెళ్దాం బట్టలు తీసుకుందాం అంటే తను ఒక జీన్స్ ప్యాంటు టీ షర్ట్ తీసుకున్నారు, నాకు ఒక జీన్స్ ప్యాంటు టీ షర్ట్ తీసుకున్నారు, పెళ్లి కూతురికి కూడా ఒక జీన్స్ ప్యాంటు టీ షర్ట్. ఇట్లా ఎవరైనా ఆలోచిస్తారా? పెళ్లి కూతురు పెళ్లి మండపంలో జీన్స్ టీ షర్ట్ వేసుకొని అట్లా ఆలోచన వరకు ఉంటుందా? రెండు టెండ అంటే ఇప్పటి పిల్లలకి వేయాలి. మాకు కూడా టెండ. ఆ పిల్ల సంసార పక్షంగా ఉండదు, ఏం ప్యాషన్ గా లేదు. గా పిల్ల కూడా జీన్స్ పెద్దమ్మా ఎప్పుడంతే ఉంటారా, మారాలి. అందుకే మా అన్న మార్పు తెచ్చిండు. ఎవరి పెళ్లి బిడ్డ అది? మా చెల్లి పెళ్లి. ఏమయ్యా అంటే ఆ రోజు షూటింగ్ ఉంది భయ్యా, దాన్ని ఎలాగా ఎస్కేప్ చేయాలని చెప్పి ఇలా చేశా, అంతేగా నాకు మతి మరుపు లేదు. ఇగో తమ్మి కవరింగ్ చేసుకోవద్దు. నీ పెళ్ళానికి ఏ రకంగా మతి మార్పు ఉంటుందో చెప్పు, నమ్ముతా గానీ దాన్ని కవరింగ్ మాత్రం చేయొద్దు. కవరింగ్ అంటే అన్ని చేస్తాను నేను. ఏం పేరు బిడ్డ నీ పేరు? ఎవరు పెట్టి రాయ పలక రాకుండా పేరు తలగడ నాయన దిర్రు ఇక్కడ బిడ్డ లడ్డుగా ముద్దుగా నాయన తెల్లగా. పెళ్ళానికి ఎక్కువ మతి మార్పు ఉంటుందా, నీకు ఎక్కువ మతి మార్పు ఉంటుందా? నా పెళ్ళానికి ఎక్కువ. ఏ రకంగా ఉంటది నీ పెళ్ళానికి? మామూలుగా కాఫీ పెడుతుంది, కాఫీ పెట్టి మర్చిపోతుంది, అది మరిగి వాసన లేస్తు కాఫీ పెట్టి మరిగిపోయిన దాకా కూడా గ్యాస్ ఆపవంట. అంత మతి నువ్వు మీ ఆయన ప్రేమలో మునిగి నువ్వు మర్చిపోయావు, అది కదా. పొద్దున్న కాఫీ పెట్టిస్తే కాఫీ తాగేసిన తర్వాత నేను కాఫీ తాగానా అని అడిగావుగా మరి. ఏమయ్యో అడిగావా? ఇది బాగానే ఉండదు. పెట్టిస్తుందని నేను ప్రేమతో అడిగాడు. అది ప్రేమ, అది మతి మరుపు కింద రాదండి. అది కూడా ప్రేమేనండి. భోజనం చేసేసి మొత్తం రెడీ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత నేను లంచ్ చేశానా? కుండ నింపాలంటే సరిపోదు. అసలు ఎంత బిజీ వర్క్ ఉంటే మాత్రం వర్క్ లో పడిపోయి అన్ని మర్చిపోతా ఎలా? నీ పెళ్ళము ఇంకా 4-5 చెప్పి నువ్వు చెప్పు. కాదే, ఇంకేదైనా రోజు లేచి అసలు నువ్వెవరు అని అడుగుతాడేమో పెళ్ళాన్ని. అది నిన్న వింధ్య అడిగింది పొద్దున్న లేవగానే, మిమ్మల్ని ఎక్కడ నువ్వు చూసినండి అని నన్ను అన్నది. ఎవరికి ఉంటది ఇప్పుడు మతి మరపు? నన్నే మర్చిపోయింది. నేను ఎప్పుడన్నా, నేను అనలేదు, అన్న బద్దలు ఆడుతున్నాడు. నీ కవరింగ్ బ్యాచ్ ఇదంతా క్లియర్ అయిపోయింది కదా, ధీరనని చెప్పిండు. చెప్పు ఏ రకంగా ఉంటది? ఇంకా పిల్ల ముందే అమ్మ గుడ్లు చూడు, అమ్మ ఇట్లా చూస్తున్నావు. మతి మార్పు ఉందా నీకా? లేదు, యాక్చువల్లీ మా ఆవిడకి మతి మరుపు లేదు. నాశనం పట్టించినవా? నేను చెప్తున్నా, గుండెని ధైర్యం చేసుకుని చెప్పా. నీ ఎంత తప్పేముంది ఇంట్లో? వాడు ఎంత మతి మార్పు ఉంది వాడికి? లహరికి మతి మార్పు ఒకటి క్లియర్ గా చెప్పేసి. నీకు కాఫీ ఇచ్చినప్పుడు షుగర్ కాకుండా సాల్ట్ వేసేదా? చెప్పు. అప్పుడప్పుడు అలా 4 కాఫీలు అప్పుడప్పుడు ఉప్పు పడిపోతూ ఉంటుంది. షుగర్ వేస్తావు. ఆయనకి ఎంత మతి మురుపు ఉందంటే దాన్ని ఉప్పు అని అది ప్రేమ. అందరూ ఆపండి, అప్పటి నుంచి నోరు తెరవలేదైనా కిషోర్ గారు. మీరు తెరవనియట్లేరు. రొల్లు పెట్టద్దు. చెప్పు కిషోర్, చెప్పు నాయన. వాళ్ళు భయపెట్టిస్తారు, మాకు నిజాలు చెప్తుంటే కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. పెద్ద మంచి నేనున్నా, నువ్వు మగ పిల్లగాడు భయపడతావా? వాళ్ళు ఎట్లా ముందుకు వస్తుర్రో? ఏ రకంగా నీ పెళ్ళి అనుకుంటుంది? మనము ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాక రైల్వే స్టేషన్కి వెళ్తామా, బస్ స్టాండ్కి వెళ్తామా? రైల్వే స్టేషన్. బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఇంకా రాలేదని ఫోన్ చేస్తుంది. ట్రైన్ టికెట్ బుక్ చేసి ఇప్పుడు చెప్పాలా, నాన్న నీకు ట్రైన్ టికెట్ బుక్ చేసా అని చెప్పాలా? నేనేది కక్కుతోడు కంజూసోడు కదా, బస్సే బుక్ చేసిన అనుకో, నేను బస్ స్టాండ్కి వెళ్ళా.
కాదు ఒక కరెక్ట్ నువ్వు చెప్పాలి కదా నయ్య. బస్సులో S2 సీట్ నెంబర్ ఉంటుందా? ఇప్పుడు ఎవడు ట్రైన్ టికెట్ తీసి నువ్వు నవ్వుతే చంపుతాం. మీరు వెళ్ళిపోండి అక్కడికి. మీరు అందరు మీ పోడియంకి వెళ్ళిపోండి. ఓకే, అందరు పోడియంకి వెళ్ళని చెప్తాం. ఏం నైపిస్తున్నావు అయ్యా కిషోర్ పోత బిడ్డ జమ్మికి పోవాలి, మళ్ళీ ఆడిపోయి పూజలు చేయాలి. పొద్దుపోత ఊర్లో అందరు ఎదురు చూస్తున్నారు. తలక మాసం కూడా చల్లారిపోద్ది. గారెలు కూడా ఉన్నాయి మళ్ళా. ఇక తలకాయ కూర అన్ని అందరు రండి, కానీ లాస్ట్ కి వచ్చి చెప్తా. నేను అవే కూరబోర వండి వస్తా. ఐలో పొండేసి అయిపోగానే వస్తాం అందరం. సరేనా? వెళ్ళిపోయింది. మా అత్త అయితే లాస్ట్ కి వస్తుంది. దీనికి ఒక పాయింట్ ఉంటది. ఇదే స్పెషల్ సెగ్మెంట్. దీనికి ఒక పాయింట్. ఎవరికి మతి మరపు ఎక్కువనో లాస్ట్ కి చెప్తుంది. ఇప్పటికైతే మీకు 1 పాయింట్, మీకు 1 పాయింట్. థర్డ్ రౌండ్, లెట్స్ స్టార్ట్. వాలా 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 मैं हूं टैक्सी वाला. టాక్సీ వాలా రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. ముగ్గురున్నారు. ఇందులో ఒక డ్రైవర్ ఇంకా ఇద్దరు హెల్ప్ చేస్తుంటారు అనమాట. నేను కొన్ని ప్లేసెస్ చూపెడతాను, ఆ ఇద్దరికి వస్తారు, క్లూస్ ఇస్తారు. డ్రైవర్ ఆ పదం చెప్పాలన్నమాట. 45 సెకండ్స్ లో ఎవరైతే ఎక్కువ ఆన్సర్స్ గెస్ చేస్తారో వాళ్ళ విన్నర్. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ హియర్. హూ ఇస్ ది డ్రైవర్? एक बार डब्बे से स्टेप मार 3, 2, 1 గో. ఎక్కడికి వెళ్ళాలి? చూడ్డానికి మంచిది ఒకటి కొనుక్కొచ్చుకోవాలి ఇంట్లోకి. బట్టలు కొట్టు. ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా తెచ్చుకోవాలి ఇంటికి. టీవీ కొనాలంటే ఏడికి పోవాలా? కొనాలి ఎంటర్టైన్మెంట్ నాకు. టీవీ షాప్. అది ఎక్కడికి వెళ్ళాలి? బాలాజీ టెంపుల్. రైట్ ఆన్సర్. భయ అర్జెంట్ గా వెళ్ళాలి భయ. ఎక్కడికి వెళ్ళాలి? అర్జెంట్ భయ అర్థం చేసుకో. పబ్లిక్ టాయిలెట్. ఎక్కడికి వెళ్ళాలి? ఇదొక ఊరు పేరు. చాలా మంచి మనుషులు ఉంటారు అక్కడ. మంచి రాళ్ళు కూడా ఉంటాయి. మంచి రాళ్ళు. జూబ్లీ హిల్స్. మంచి రాళ్ళ. ఎక్కడికి వెళ్ళాలి? దసరా రోజు మనము తెచ్చి అందరికి ఇచ్చి మొక్కుతాం కదా. అత్త కూడా వెళ్ళింది. ఆకు ఇచ్చి మొక్కుతారు. ఎక్కడికి వెళ్ళాలి? దీన్ని ఇంగ్లీష్ లో క్లౌడ్స్ అంటారు. అదొక ప్లేస్ ఎత్తులో ఉంటది. క్లౌడ్ మంచు కొంటారు. ఎక్కడికి వెళ్ళాలి? డాగ్ ఒంట్లో బాగాలేదు, తొందర తీసుకెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళాలి. ఏ హాస్పిటల్? ఏ ఒంట్లో బాగాలేదు నీకు? ఎక్కడికి వెళ్ళాలి? ఇది రాజమండ్రిలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కట్టించారు ఒకటి బ్రిడ్జ్. కాళేశ్వరం. 45 సెకండ్స్ లో 6 రైట్ ఆన్సర్స్. ఇప్పుడు మీ టార్గెట్ 7, కనీసం 2 అని చెప్పండి, చూద్దాం. 2 కాదు, ఎక్కువ చెప్తాం. నువ్వు చూస్తుండు. ఎవరు డ్రైవరు? మా అక్క. 3, 2, 1 గో. నేర్చుకుంటాం. డాన్స్ స్కూల్. ఎక్కడికి వెళ్ళాలి? అప్పట్లో ఒక పెద్ద మహాకవి ఉండేవాడు. రాయల్ ఫ్యామిలీ ఎక్కువ. రాయలు. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానం. అదే. ఎక్కడికి వెళ్ళాలి? ఏ గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం. ఈ రోజు అదే పండుగ. దుర్గాదేవి టెంపుల్. కరెక్ట్. ఈ దరిద్ర మొహాలన్నీ మంచి చేసుకోవడానికి ఒక దగ్గరికి వెళ్తారు. మనకి హాస్పిటల్లో మామూలు రూమ్ కాకుండా వేరేదేదో ఉంటుంది. నడుస్తాం. వేరేదేదో ఉంటుందా? ఐసీయూ. కాదు. మెటర్నిటీ వార్డ్. జనరల్ వార్డ్. ఇక చింపాంజీలు అన్ని ఒక ఊర్లో ఉంటాయి. ఒక కాంటినెంట్ అది. ఆఫ్రికా. మనం బ్యాట్స్, బాల్స్ అన్ని కొంటాం. స్పోర్ట్స్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. స్పోర్ట్స్ ఏంది? షాప్. చేపలు అవన్నీ ఒక చెరువులో ఉంటాయి. దాన్ని ఏమంటారు? అక్వేరియం. పెద్ద చెరువు. ఆ పార్క్ చిన్నది. మనం ఏదైనా ఒకటి నేర్చుకోవాలనుకుంటే అక్కడికి వెళ్తాం. ఏదైనా ఇది నేర్చుకోవాలన్నా ఇంకేం నేర్చుకోవాలి, ఏదైనా నేర్చుకోవడానికి అక్కడ వెళ్తాం. ఒక సెంటర్కి వెళ్తాం మనం. లెర్నింగ్ సెంటర్. ఇక ఎల్లా ఎలుకలు ఉంటాయి. ఒక పెద్ద మేళ. కుంభమేళ. 8, 7, 6, 5, చేపలు ఒక దగ్గర చిన్న ప్లేస్ లాగా 3, ఉంటుంది. 2, 1. ఇప్పుడు అర్థమై ఉంటుంది రవి ఎవరు తెలివైన వాళ్ళు. మనం 45 సెకండ్స్ లో 6 చెప్తే వాళ్ళు జస్ట్ 9 చెప్పి పాయింట్ గెలుచుకున్నారు. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ. చూసారు కదా, ఇప్పుడు 2 పాయింట్స్ అండ్ 1 పాయింట్. ఈ 4th రౌండ్ మనం ఖచ్చితంగా గెలవాలి, లేకపోతే కాంపిటీషన్ లో ఉండం మనము. ఓకే, లాస్ట్ రౌండ్ ఏందది? మియా మియా పిల్లి. కపుల్స్ మధ్యలో లొల్లి.
ఆల్రైట్ సో ఫైనల్ రౌండ్ ఇప్పుడైతే కెరటాలకి 2 పాయింట్స్, ఆనిముత్యాలకు 1 పాయింట్. ఇది ఖచ్చితంగా గెలవాలి. ఒక పజిల్ రౌండ్ ఇది. అటువైపు ఇటువైపు పార్టిసిపెంట్స్ ఉన్నారు. వాళ్ళ చేతికి ఆ చైన్ కట్టేస్తుంది. పజిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు వాళ్ళ కట్లు ఇప్పేయాలి, చేతికున్న కట్లు. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. గెలవాలండి మనం. సో చూసారు కదా, గేమ్ బాగా జెన్యూన్ గా ఆడి గెలిచింది మా మగజాత ఆనిముత్యాలు. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ గేమ్ అంటే ఇది అవగాహన. కళ్ళు మూసినా ఇలాంటి గేమ్ ఒకటి ఆడి గెలిచినందుకు మగజాతి నిజంగా గ్రేట్ అనుకోవాలి. మాకు 2 పాయింట్స్, మీకు 2 పాయింట్స్. ఓకే సో మొత్తానికి ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసింది. అక్కడ 2 పాయింట్లు, ఇక్కడ 2 పాయింట్లు. మరి ఇప్పుడు ఫైనల్ గా ఎపిసోడ్ విన్నర్ ఎవరు అని డిసైడ్ చేయడానికి అత్త వస్తుంది. రవి వాళ్ళ అత్త, మా పెద్దమ్మ. ఇక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా ఈ అల్లా పండుగ పూట ఆడపిల్లలకి ఇచ్చినా మొగోళ్ళు బాధపడద్దు, మగపిల్లలకి ఇచ్చినా ఆడపిల్లలు బాధపడద్దు. ఏ విషయంలో అయినా మన మొగోళ్ళే ఎక్కువ శాతం మతి మరుపు ఉంటది అనుకుంటారు జనాలు. కానీ ఈ రోజు మాత్రం నేను ఇన్న దాంట్లో ఆడలకు ఎక్కువ మతి మరుపు ఉంటది, మీకు లేకుంటది. మీరే చూసారుగా, దసరా రోజు, విజయదశమి రోజు మంచి గెలిచింది చెడు మీద. 3 పాయింట్లతో ఎపిసోడ్ గెలిచాము. అన్న పండగ ఎపిసోడ్ గెలిచామంటే మామూలు విషయం కాదు. మన కోసం సెలబ్రేషన్స్ రెడీగా ఉన్నాయి. మరోసారి మా అందరి తరపు నుంచి విజయదశమి శుభాకాంక్షలు. జెండా పాతన్నా. లేసిపోతే కన్నే కొట్టాబంటే టాపు లేసిపోతే ముద్దే పెట్టాబంటే టాపు లేసిపోతే చెయ్యే పట్టాబట్టే టాపు 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 లేసిపోతే రో. అత్త సూపర్, మమ్మల్ని గెలిపించావు పండగ. అయ్యా అందరు కలిసి మన ఇంటికి తిన్నికి రావాలి. వస్తాం కానీ ప్లీజ్ గిఫ్ట్స్ ప్లీజ్. లహరి గారు, సంగీతంలో దాంట్లో మగవాళ్ళకి సంబంధించిన గిఫ్ట్లు ఉన్నాయి. ఏముంటే చెప్పే మొత్తం. మాకు మాత్రం ఒక తీరని కోరిక ఉంది, అదొక్కటి ఇవాళ. ఇప్పుడు కాదు, అందరం వచ్చినప్పటి నుంచి లావణ్య పాపం వాళ్ళ హస్బెండ్ ఐ లవ్ యూ చెప్పక చాలా సంవత్సరాలు అయిందని ఫీల్ అవుతుంది. ప్లీజ్ మీరు రావాలి. ఎవరు గెలిచిందన్న? ఎవరిదానే డిమాండ్? బాట్ని పేపర్లు చింపి మరి లెటర్లు రాసాడు బిందియా. బాట్ని పేపర్ ని జీవితం నాశనం చేసింది ఈ రోజు. చాలా చాలా పాపం. అంటే పండగ పూట ఆడపిల్ల చాలా అందంగా ఉంది, బాధపడుతుంటే చూడలేం కాబట్టి ఒక్కసారి ఐ లవ్ యూ ఏదో మళ్ళీ బాట్ని పేపర్ కావాలన్నా రాసిస్తావా? వద్దులే, దీంతో సరిపెట్టుకుందాం.
లవ్ యూ లావణ్య. నాకు కిషోర్ అన్న సపోర్ట్ కావాలి. వాళ్ళు అడిగినప్పుడు నువ్వు పెట్టినావు పోయి, నువ్వు చెప్పినా వాళ్ళు వినాలి కదా. వినాలి కదా, చెప్పు. రండి. సో మీరందరైతే ఇవాళ ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేశారని కోరుకుంటా. నీ దగ్గరికి వస్తున్నావు. వెయిట్. హ్యాపీ దసరా రవి. హ్యాపీ దసరా రవి. నాకు ముద్దు పెట్టకపోతే నువ్వు ఇట్టావే. అందరు మాట్లాడి దీనన్న ఇప్పుడు నాకు ఎనర్జీ ఇస్తాడు. అంటే ఎనర్జీ ఇవ్వడం అంటే ముద్దు పెట్టడం అనుకుంటాడు నేను. సరే, ఈ ఎపిసోడ్ కాలే, నెక్స్ట్ విజయదశమి రోజు ఉంటది చూడండి. నేను అనిల్ అన్నా అనిల్ అన్న కలిసి కలిసి ఇలాంటి ఆణిముత్యాలు ఎన్నో గెలిపిస్తా ముందు ముందు అని చెప్పబోతుండవు. చెప్పేదాకా ఏ మాటగా మాట. ఐ ఫీల్ వెరీ లక్కీ. మా షోకి అద్భుతమైన సెలబ్రిటీస్, మా వదినమ్మ, మా లహరి గారు, మా లావణ్య గారు ఫుల్ ఎంటర్టైన్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ మై బ్రదర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడైనా ఇబ్బంది పెడితే సారీ. మా షో గురించి చాలా బాగుంది, వండర్ఫుల్. అండ్ ఇలాంటి ఎపిసోడ్స్ చాలా చూసాను నేను. లవ్లీ, మంచి ఎంటర్టైన్మెంట్. మీరు మాత్రం సూపర్. అలాగే వింధ్య కూడా. థ్యాంక్ యూ సో మచ్. అన్నా ఏదైనా మాట్లాడవా అన్న? ఆసమ్ షో మ్యాన్, యో మ్యాన్. అన్నా కిషోర్ అన్న, ఫస్ట్ టైం అన్నా నేను స్టేజ్ మీదకి ఎక్కడం. ఇంత మటుకు ఎప్పుడు ఎక్కలే. అసలు కెమెరా ముందు ఫేస్ చేయడమే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం ఇంకా ఎవర్ గ్రీన్ గుర్తుండిపోతుంది అనమాట. లావణ్య గారు సూపర్ అండి, థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ. ఇలాంటి షోస్ నేను నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్. ఇట్స్ ఆల్వేస్ ఆ ప్లెజర్. లహరి గారు చాలా హ్యాపీగా ఉంది ఇలా కపుల్ షోస్ చేయడం. అండ్ మోర్ ఓవర్ థ్యాంక్ యూ ధీరేన్. నవ్వాడా తను అస్సలు రాడు ఈ షోకి, నేను బలవంతంగా లాక్కొచ్చా. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ప్రెషన్ మారిందా? మా వదినమ్మ చాలా ప్రోగ్రామ్స్ కలిసి చేసాము, ఇలా విడిపోయి చేయడం ఫస్ట్ టైం. ఎంటర్టైన్ అయ్యారుగా, బాగా ఎంజాయ్ చేశారు కదా. enjoy చేశాం. అది మా నువ్వు రెడీ నేను రెడీ. మరోసారి అందరికి విజయదశమి శుభాకాంక్షలు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బీ హ్యాపీ, టేక్ కేర్.